మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రేమ వందనాలను తెలియజేస్తున్నానండి. ఇదన్న మన ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం, కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. చాలండి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధము నమ్మకం లేని మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీ పరిశుద్ధ పునరుద్ధానంలో మీ సన్నిధిలో మమ్మల్ని చేర్చినందుకే మీకు స్తోత్రాలు. మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతూ ఉండగా అల్పుడనైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మాకు కావలసిన ఒక ఉన్నతమైన ఉపదేశం ద్వారా మీరే మాతో మాట్లాడి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ చెబుతున్న మాట, నేనైతే నీతి కలిగిన వాడునై నీ ముఖ దర్శనము చేసేదను అంటున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో రకరకాల రాజకీయాలు, రకరకాల తెలివితేటలు ఉన్నాయి, కానీ భక్తులు నీతిగా బతికారు. భక్తులు ఎలా బతికారండి? నీతి కలిగి బతికారు. ఈ రోజుల్లో నీతి లేదండి. ఒక ఆత్మను రక్షించాలంటే, ఒక బిడ్డను కంటానికి ఎలాగైతే 9 మాసాలు మొయ్యాలో, గర్భమును ధరించాలో, ఒక పురుషుడితో సహవాసం లేకుండా గర్భం ఎలాగైతే రాదో, అలాగే పరలోకంలో ఉండేటువంటి యేసు ప్రభుల వారు దేవాతి దేవునితో సహవాసంలో ఉంటేనే ఒక ఆత్మను మనం గర్భాన్ని ధరించగలుగుతాం. ఆ దేవునితో సహవాసంలో ఉండి, ఉపవాసాలు ఉండి, ప్రార్థనలో ఉండి, ఆయనతో సహవాసం ఎక్కువగా ఉన్నప్పుడు ఆయన సహవాసం ద్వారా ఒక వ్యక్తిని మనం గర్భాన్ని ధరిస్తాం. ఒక 9 మాసాలు నిండాక ఆ వ్యక్తి రక్షణలోకి వస్తాడు. ఒక్క ఆత్మను రక్షించడానికి అంత ప్రయాసపడాలి, ఉపవాసాలు ఉండాలి, ప్రార్థనలు చేయాలి. ప్రభువా, ఒక్క కుటుంబంలో ఒక్క ఆత్మను రక్షించి ప్రభు అని దేవుని సన్నిధిలో గోజాడాలి. ఇది నీతి కలిగిన పని. ఆల్రెడీ సంపాదించిన ఆత్మల్ని దొంగిలించడం అనేది అవినీతి సంబంధమైన పని. ఆ పనులు చేసే వాళ్ళకి దేవుడే తీర్పు తీరుస్తాడు. ఆల్రెడీ కష్టపడి దేవుని సన్నిధిలో 10-15 సంవత్సరాలు ప్రయాసపడి సంపాదించుకున్న ఆత్మల్ని భోజనాల పేరు మీదో లేకపోతే ధనం ఇచ్చే పేరు మీదో ఆకర్షించి ఏదో రకంగా లాగేసేటువంటి నీచమైన పనులు చేసే వాళ్ళకి దేవుడే తీర్పు తీరుస్తాడు. ఆయన న్యాయంగా తీర్పు తీరుస్తాడంట. ఆయన ఎలా తీర్పు తీరుతాడంటండి? న్యాయంగా తీర్పు తీరుస్తాడంట. ఆయన తీర్పుకి మనం ఇంకా మాట్లాడలేం. చాలా అద్భుతమైన తీర్పు తీరుస్తాడు. బైబిల్ గ్రంథంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. మనం కొంచెం ఓపిక పట్టాలి, కొంచెం సహనం కలిగి ఉండాలి. ఉన్న వాళ్ళం దేవుడు ఎంతమందిని అయితే ఇక్కడ నమ్మకస్తులుగా ఉంచాడో వాళ్ళు సంఘం కోసం, అభివృద్ధి కోసం నిరంతరం ప్రార్థన చేస్తూ ఉండండి. నమ్మకంగా దేవుని పాదాలు పట్టుకుని గోజాడండి. దేవుడు మనకి నమ్మకస్తుల్ని కొంతమందిని ఇస్తాడు. ఆ నమ్మకస్తుల్ని పరలోక రాజ్యానికి సిద్ధపరచడమే మన ధ్యేయం. పొట్టు గాలిగా ఎగిరిపోయే పొట్టు కొన్ని వేల మంది ఉంటే సుఖమేముంది? ఏమండి? 30 లక్షల మంది బయలుదేరారు ఐగుప్తు నుంచి కనాను దేశం వెళ్దామని. వెళ్ళింది ఇద్దరు. ఎంతమంది వెళ్ళారండి? 2 వెళ్ళారు కనాను దేశం. మిగిలిన వాళ్ళందరూ అరణ్యంలో చచ్చిపోయారు. బయలుదేరుతాం సుఖమేముంది? బోళ్ళంతమంది, వేల మంది సంఘంలోకి వస్తారు అని పేరు తప్ప నీతి లేని వాళ్ళు. ఒకప్పుడేమో ఒక వారం ఇక్కడ, ఒక వారం అక్కడ, ఒక వారం అక్కడ, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి నీతి లేకుండా, ఒక క్రమం లేకుండా, క్రమముగా నేర్చుకునేవారు భక్తిపరులు. క్రమం లేకుండా వాళ్ళని గొప్ప చేయాలంటే ఎలా అవుతుంది? క్రమము నేర్చుకోవాలి. దైవ సేవకుడు గద్దించడానికి, బుద్ధి చెప్పటానికి అభిషేకం పొందినవాడు. ఆయన దేవుని ఆత్మతో ఏదైనా గద్దిస్తే దాన్ని హుందాగా స్వీకరించాలి, ఆయనకు లోబడాలి. అది భక్తి నేర్చుకోవడం. అంతేగాని తిరుగుబాటు చేయడం సైతాన్ లక్షణం. అది కరెక్ట్ కాదు.
మంచిది. ఎవరెవరైతే దేవుని నడిపింపులో ఉంటారో, దేవుని ఆత్మ కార్యాలు, దేవుని నిజమైన సన్నిధి గట్టి గింజలుగా ఉండటానికి ఇష్టపడతారో వారి కొరకు మనం ప్రయాసపడదాం. వారి కొరకు మనం ప్రార్థనలు చేద్దాం. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా చేతులెత్తి మోకరించి శుక్రవారం రోజున ఇద్దరం ప్రార్థన చేశాం. ప్రభువా, ఈ ప్రయాస వృధా కానివద్దు నాయనా అని ఎంతో వేదన మా హృదయాల్లో ఉంది. మంచిది. దేవునికి అప్పగించుకుందాం. మనుషులను ఆశ్రయించట కంటే దేవునిని ఆశ్రయించటం మేలు అన్నాడు. మనుషులను నమ్ముకుంటు కంటే యెహోవాను నమ్ముకుంటాం మేలు అన్ని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మంచిది ప్రియులరా, ఆయన ముఖ దర్శనం చేయాలని మనం నీతిమంతులుగా బతుకుదాం. ఈ పుట్టంతా కూడా ఆయన ముఖ దర్శనం చేయలేరు. ఆయన దర్శనం వాళ్ళకి కనపడదు. ఇక్కడెక్కడ ఇలాగే ఏదో ఆయన పేరు మీద తిరుగుతుంది తప్ప ఆయనను ముఖ దర్శనం చేయటం ఆ భాగ్యం అందరికీ రాదు. నేనైతే నీతి కలిగిన వాడనై ఆయన ముఖ దర్శనం చేస్తాను అన్నాడు. ఆయన్ని చూస్తాడంట, ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆయన ముఖ దర్శనం చేయుదును అన్నాడు, చేసేదను అన్నాడు. కాబట్టి పిల్లరా, ఆ మహాదేవుని దర్శనం అందరికీ కలగదు, ఆ భాగ్యం అందరికీ కలగదు. అహరోను, మిర్యాము మోషే కంటే పెద్దోళ్ళు, అక్క అన్నయ్య, వాళ్ళిద్దరూ మోషే మీద సనుక్కున్నారు. ఆ సనుగులు దేవుడు విన్నాడు. విని అహరోన్ని మిర్యాముని నా ప్రత్యక్షపు గుడారపు ద్వారము యొద్దకు రండి అని పిలిచాడు దేవుడే. వచ్చారు. అహరోను డైరెక్ట్ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలిగిన ప్రధాన యాజకుడు. అలాంటి వాడిని గుమ్మంగా నిలబెట్టాడు. మిర్యాము ప్రవక్తిని 30 లక్షల మందిని నాట్యంతో దేవుని స్తుతించడంలో వాళ్ళందరినీ నడిపించగలిగిన శక్తిమంతురాలు మిర్యాము, మహా ఆరాధికురాలు. అలాంటి వాళ్ళిద్దరిని గుమ్మంగా నిలబెట్టి, మీతో నేను మాట్లాడాలంటే గూఢభావములతో మాట్లాడతాను, మీతో నేను మాట్లాడాలంటే స్వప్నము ద్వారా మాట్లాడతాను, మీతో నేను మాట్లాడాలంటే అంత డైరెక్ట్గా మాట్లాడను, కానీ నా సేవకుడైన మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను, అతడు నా స్వరూపమును నిదానించి చూస్తాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగనుగాక. దేవుని ముఖ స్వరూపమును, దేవుని దర్శనము చేసే భాగ్యం అందరికి ఇవ్వడం. ఎవరికి? మిర్యాముకి అహరోనుకే లేదు. ఏమండి, అంత ప్రవక్తలైనా, ప్రధాన యాజకుడే అయినా, ప్రవక్తిని అయినా మిర్యాము దేవుని స్వరూపాన్ని, ముఖ దర్శనాన్ని డైరెక్ట్గా నిదానించి చూసి అంత కెపాసిటీ వాళ్ళకి ఇవ్వలేదు దేవుడు. మోషేకి ఇచ్చాడు. అతడు నా స్వరూపము నిదానించి చూస్తాడు. ఎదురు బదురు కూర్చుంటాం మేమిద్దరం, నాతో ముచ్చటిస్తాడు, మాట్లాడతాడు, నేను చెప్పింది వింటాడు. అతడు నన్ను నిదానించి చూస్తాడు. అతడితో నేను మాట్లాడినట్టు ఎవరితోనూ అలాగా నేను మాట్లాడను. అతడి రేంజ్, అతడి స్వభావం బట్టి నేను అతడికి ఆ ఛాన్స్ ఇచ్చాను. మీరు అతడి విషయంలో భయం లేకుండా ఎందుకు అలా మాట్లాడారని వాళ్ళిద్దరిని చాలా ఘాటుగా హెచ్చరించాడు. చూస్తుండగానే మిర్యాముకి కుష్టి వ్యాధి వచ్చేసిందంట నొసటి మీద. అప్పుడు అహరోను, నా ప్రభువా, అలాగ కుష్టి కలిగిన బిడ్డగా పిల్ల ఉంటే చూడలేకపోతున్నాం, ప్రార్థన చేయి దేవుడికి అని మోషేని వేడుకుంటే, మోషే మోకాళ్ళేసి ప్రభు కనికరించి ప్రభు క్షమించి ప్రభు అని ప్రార్థన చేస్తే 7 రోజులు పోయాక స్వస్థత కలుగుద్దులే అని చెప్పాడు. 7 రోజులు పాలెం వెలుపల ఉండమని చెప్పాడు. 7 రోజులు పోయాక స్వస్థత కలిగాక అప్పుడు మరలా సమాజంలో చేర్చుకున్నారు. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క విధానం, నియమ నిబంధనలు, క్రమశిక్షణ, భక్తి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని ఈ లోక సంబంధమైన కొత్త కొత్త వ్యవహారాలు, కొత్త కొత్త బోధలు, కొత్త కొత్త విధానాలు, నీతి లేని పనులు, ఇలాంటివన్నీ అక్రమంగా సంపాదించేటువంటి విధానాలన్నీ రేపు పొద్దున్న తేలిపోతాయి. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా ప్రభు అని పిలిస్తే యేసుప్రభు అంటారు, అక్రమము చేయవర్లారా, మీరెవరో నాకు తెలీదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నాడంట. నీ నామమున అద్భుతాలు చేయలేదా, నీ నామంలో మహత్కార్యాలు చేయలేదా, నీ నామంలో స్వస్థత కార్యాలు చేయలేదా, మేము పెద్ద పెద్ద పాస్టర్లు భూమి మీద, మమ్మల్ని ఏమన్నా తెలదంటావు ఏంటంటే, యేసుప్రభు అన్న ఒకే ఒక మాట, మీకు క్రమము లేదు, అక్రమంగా చేశారు, మీరెవరో నాకు తెలియదు, పోండి అన్నాడు అంతే. కాబట్టి క్రమముగా చేయడానికి నేర్చుకుందాం, భక్తిగా చేయడానికి నేర్చుకుందాం, నీతిగా బతకడానికి నేర్చుకుందాం. ఇన్ని సంవత్సరాల సేవ అనుభవంలో నేను కానీ నాన్నగారు కానీ ఒకరి ప్రయాసంలో చేయి పెట్టాల. ఒక సంఘానికి వెళ్ళి, ఒక విశ్వాస దగ్గరికి వెళ్ళి మా చర్చికి రండి అని పిలవలేదు ఎవరిని. ఇంకొక చర్చికి వెళ్ళే వాళ్ళని లాక్కుందాం అన్న మనసు లేదు మాకు.
అలాగే మేము ఎప్పుడు ఎవరిని అలాగే మేము ఆశ పెట్టలేదు ఎవరికి. ప్రభువా ఎవరిని పంపిస్తావో పంపించు నాయన, నీ కొరకు ప్రయాసపడాలని ఆశ కలిగి ఉన్నాం ప్రభువా. నీవెవరిని ఇస్తావో ఎవరిని పంపిస్తావో వాళ్ళ కోసం ప్రయాసపడతాం, వాళ్ళ కోసం ఉపవాసాలు ఉంటాం, వాళ్ళ కోసం ప్రార్థనలు చేస్తాం, వాళ్ళని పరలోక రాజ్యాన్ని సిద్ధపరచడానికై నీ సన్నిధిలో గోజాడతాం. వారి కొరకు వారిని సిద్ధపరచడానికి మేము నడుంగట్టుకున్నాం ప్రభు అని ఆయన వైపు చూడటం తప్ప అదిత్తాం ఇదిత్తాం ఇలాగని అక్రమ మార్గాల్లో వెళ్ళటం పెద్దయ్య గారికి లేదు, మాకు నేర్పలేదు. కాబట్టి ఇక్కడికి వచ్చి నిలకడగా ఉన్నవారు ఆశీర్వదించబడతారు, అభివృద్ధిని చూస్తారు, వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులరా, మనం అందరం కోరుకోవలసింది ఒకే ఒకటే, ఆయన ముఖ దర్శనం మనం చేయాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎవరు ముఖ దర్శనం చేయాలి చెప్పండి? దేవుని ముఖ దర్శనం నాకు కావాలి అనే ఆశతో బతుకుదాం చాలు. ఇక్కడ భోజనాలు, ఇక్కడ డబ్బులు ఇవన్నీ శాశ్వతం కాదు. ఈరోజు మధ్యాహ్నం భోజనం పెడతారు, లేదా ఈరోజు రాత్రి భోజనం పెడతారు ఏమండి, తెల్లారేపటికి కరిగిపోద్ది పోద్ది ఏమండి. డబ్బులోకి వెళ్ళి ఇస్తారు, గట్టిగా తింటూ నెలదంటాం పోద్ది. ఈ డబ్బులు ఇచ్చే వాళ్ళు జీవితకాలం ఎవరు సుమా అండి? జీవితకాలం ఇస్తారా? మా అక్కడ స్థానిక సంఘం దగ్గర డబ్బు ఎరేసి అందరిని లాక్రమ్మని కొంతకాలం వాడుకున్నారు, ఇప్పుడు వదిలేసారు ఆ కుర్రాన్ని. నీకు చర్చి కట్టిస్తాం, నీకు ఇది చేస్తాం అది చేస్తాం అని ఆశలు చూపించి అందరిని లాక్కొచ్చేమని ప్రేరేపించి అందరినీ ఈడేమో నమ్మి అందరిని లాక్కెళ్ళిపోయి అందరిని నింపెత్తే ఇప్పుడు అన్నీ బయటికి గెంటిశారు. వాడు బయట ఉన్నాడు, ఇప్పుడు రానిస్తలేదు. సంఘస్థులు అందరికీ చెప్పారు, ఆయన రానివ్వకుండా అని చెప్పారు. వాడు బయటకు వెళ్ళిపోయి ఏడుస్తున్నాడు, అందరికీ చెప్పుకుంటున్నాడు, నన్ను వాడుకున్నారు, నాకు ఎలాగెత్తున్నారు, మందిరమే నాకు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు నేనేమో నిజం అనుకుని ప్రయాసపడ్డాను, నన్ను మోసం చేశారు, నన్ను నడిలో నిలబెట్టారని అతను ఎంతో బాధతో సొంతంగా సేవ ప్రారంభించాడు. ఏమండి, ఇలాగా మోసగాళ్ళు ఎక్కువైపోయిన రోజుల్లో మనం ఉన్నాం. ఇక్కడ కూడా ఏదో చేద్దామని బయలుదేరినా, ఆశలు చూపించినా మోసం చేస్తారు. తర్వాత వాళ్ళే చెప్తారు మేము మోసపోయామని. ఆ రోజులు వస్తాయి, కంగారు పడద్దు. ఇవన్నీ కూడా అక్రమ మార్గాల్లో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఉన్న బిడ్డలు నమ్మకంగా ఉండండి. దేవుని ముఖ దర్శనం మాకు కావాలని ప్రయాసపడి బతకండి. నీతి కలిగిన వాళ్ళంగా మనం బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం కలిగినగాక. నీతి కలిగిన వాళ్ళుగా మనం బ్రతికితే ఆయన ముఖ దర్శనం మనకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, సొలొమోను గారి గురించి మనం కనుక ఆలోచన చేస్తే, అమ్మ చదివి పెట్టరా, 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో, భూమి మీద ఉన్న రాజులు అందరూ అంటండి, భూమి మీద ఎంతమంది రాజులు ఉన్నారో అంతమంది కూడా సొలొమోను ముఖ దర్శనము చేయాలని ఆశగా ఉన్నారంటండి. దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖ దర్శనమును చేయగోరిరి అంటూ రాశాడు. ఏమండి, భూమి మీద సొలొమోను మోకరించి చిన్నప్పుడు దేవునికి చేతులెత్తి ప్రార్థన చేస్తూ, ప్రభువా ఇంత విస్తారమైన ప్రజలను పరిపాలన చేయుటకు నాకు జ్ఞానం ఈ ప్రభువా, వివేకం ఈ ప్రభువా అని ప్రార్థన చేస్తే, కర్ర తీసుకొచ్చి మిమ్మల్ని కొడతానా లేకపోతే జేబులో పెడతారా? ఎన్నిసార్లు చెప్పాలరా, బుద్ధి లేదు మీకు ఇద్దరికనే? పెద్దోడువేనా నువ్వు? జేబులో పెట్టది. ఎలా జేబులో పెట్టరా? సొలొమోను ఏమండి, దేవుని పాదాలు పట్టుకుని, అయ్యా నాకు జ్ఞానం ఇవ్వవు అని అంటే, దేవుడు జ్ఞానాన్ని ఇస్తే, దేవుడిచ్చిన జ్ఞానం పొందుకున్న సొలొమోను మాటలు వినటానికి, జ్ఞానం కలిగిన మాటలు వినటానికే భూమి మీద ఉన్న రాజులందరూ అతడి ముఖ దర్శనము చేయగోరిరి అని రాసిపెట్టాడంటే, భూమి మీద ఉన్న రాజులందరి దగ్గర ఉన్న తెలివితేటలు వేరు, సొలొమోను దగ్గర ఉన్న జ్ఞానం వేరు. ఎటువంటి ప్రశ్న వేసినా సునాయాసంగా చెప్పేస్తున్నాడు, ఎటువంటి తగు వచ్చినా సునాయాసంగా తీర్పు చెప్పేస్తున్నాడు. ఒక్కొక్కడికి బుర్ర పాడైపోతుంది.
ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది రే పిల్లగాడికి, ఎంత జ్ఞానంగా పరిపాలన చేస్తున్నాడు, ఎంత జ్ఞానంగా తీర్పులు చెప్తున్నాడు. అతడి యొక్క జ్ఞానం చాలా ఎక్కువ, మహాజ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడు. అతడిని ఒకసారి చూడాలి, అతడి ముఖ దర్శనం ఒకసారి చేయాలి. అతడి యొక్క రాజ్యాన్ని, అతడి యొక్క తెలివితేటలను, అతడి యొక్క పనివారు చేసే ఆ పద్ధతిని, అతడి యొక్క భోజనపు బలని, అతడి యొక్క విధి విధానాలన్నీ ఒక్కసారి కళ్ళతో చూసి రావాలి పోయి అని భూరాజులందరూ అనుకుంటున్నారంట ఆయన ముఖ దర్శనం చేయాలని. ఆయనకి జ్ఞానం ఇచ్చిన దేవాది దేవుని ముఖ దర్శనమే చూడాలనుకుంటే ఇంకెంత గొప్పగా ఉంటుందండి అండి. దేవుడిచ్చిన జ్ఞానంతో సొలొమోనే అంత గొప్ప జ్ఞానిగా భూరాజులందరి చేత కొనియాడబడితే, ఆ సొలొమోనుకే జ్ఞానం ఇచ్చిన దేవాతి దేవుడు ముఖ దర్శనం చేయాలంటే ఇంకెంత కష్టం అంటారు అండి. సొలొమోన్ని దర్శించడం అంటే మాట్లాడుకున్నారా? ఎక్కడో రాణి, దూరదేశం నుంచి శాబదేశపు రాణి సొలొమోను గురించి విని అక్కడి నుంచి బంగారం అయ్యి కానుకలు ఎట్టుకుని వచ్చిందంటే చూద్దామని వస్తే, రాగానే వచ్చే దగ్గరికి రానిస్తారా? అపాయింట్మెంట్ అడగాల. రాజుగారి ఖాళీ ఉన్నప్పుడు చెప్తాడు, పలానా టైంలో రమ్మని అపాయింట్మెంట్ ఇస్తాడు, అప్పుడు రావాలి. అప్పుడు ముఖ దర్శనం చేసుకునే అవకాశం ఇస్తాడు, చూసుకునే అవకాశం ఇస్తాడు, ఆయన మాటలు వినే అవకాశం దొరుకుతుంది. ఆమె అతడి యొక్క భోజనపు బల్ల, అతని పనివారు కనిపెట్టుకుని ఉండటం, ఆ క్రమశిక్షణ విధానం, అతడి కట్టించిన నగరు, ఆ మందిరం ఇవన్నీ చూసి ఆవిడ ఆశ్చర్యపోయి అతడి తెలివితేటలకి కొనియాడి, నేను విన్నది చాలా తక్కువ, ఇక్కడ నేను వచ్చి చూశాక చాలా ఆశ్చర్యం చెందుతున్నాను. నేను అడిగిన ప్రశ్నలు అన్నింటిలో ఒక్కదానికి కూడా నీవు చెప్పలేమనుకున్నాను, కానీ అన్నింటికి సమాధానం సునాయాసంగా చెప్పేశావు. నీ దగ్గర ఉన్న పనివారు భాగ్యవంతులు అని ఆ కానుకలను ఇచ్చేసి ఆవిడ చాలా అద్భుతమైన ఆశ్చర్యం ఉంది వెళ్ళిపోయింది. ఇలాంటి రాజుని ఎక్కడ మనం చూడలేం అంటూ చాలా ఆశ్చర్యపోయింది. దేవుణ్ణి కొనియాడింది, నిన్ను ఇలాగున జ్ఞానవంతునిగా చేసిన యెహోవా స్తుతింపబడును గాక అంటూ దేవుణ్ణి కొనియాడి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రియులరా, సొలొమోను ముఖ దర్శనం చేసుకోవడమే అంత కష్టమైతే, దేవాతి దేవుని ముఖ దర్శనం చేసుకోవటం మరి ఇంకెంత భాగ్యం అండి. ఈ రోజుల్లో మనల్ని పరిపాలించే ప్రధానమంత్రిని అపాయింట్మెంట్ అడిగితే ఇస్తారా అండి? ఆయన ముఖ దర్శనం చేసుకోవడం అంత ఏమన్నా సులువా? ముఖ్యమంత్రులే అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తారు, అవునంటారు కదంటారా ఏమండి? ఆయనకి ఇష్టమైతే అపాయింట్మెంట్ ఇస్తారు, లేకపోతే అపాయింట్మెంట్ ఇవ్వరు. ఈయన 2-3 సార్లు పెట్టుకుంటాడు, అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇంక ఇచ్చిలా లేరని ఊరుకుంటాడు. ముఖ్యమంత్రులే అలాంటి పరిస్థితి. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్కి మంత్రులు అండ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పెట్టుకుంటారు అపాయింట్మెంట్కి. ఆయనకి ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే ఇవ్వడం. 1-2 సార్లు పెట్టుకుంటే కలిసిలా లేడని వదిలేస్తారు. కాబట్టి ఈ లోకంలో ముఖ్యమంత్రి, ఈ లోకంలో ప్రధానమంత్రి, ఈ లోకంలో ఒక రాజ్యాన్ని పరిపాలించే సొలొమోను రాజు లాంటి అతడిని చూడటానికే భూరాజులందరూ అతని ముఖ దర్శనము చేయగోరితే, దేవాది దేవుడు సకల చరాచర జగత్తును సృష్టించి పాలించి పోషిస్తున్న మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ముఖ దర్శనం అంత ఆషామాషి అంటారా? నీతి కలిగిన వాడు అయితేనే ఆయన ముఖ దర్శనం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నీతి కలిగిన బ్రతుకు మనం బ్రతకాల ఏమండి. ఒక ఆయన కష్టపడి 10-15 ఏళ్ళు సంపాదించి ఎంతో ప్రయాసపడి కన్నీళ్ళు గారి సంపాదించిన ఆత్మలను సునాయాసంగా ఎత్తుకెళ్ళిపోతే ఏమి నీతి అండి అది ఇది ఆశ చూపించి లాగేయటం ఏమి నీతి అండి అది? దేవుడు అన్నిటికీ తీర్పు తీరుస్తాడు, అన్నిటికీ తగిన సమయం ఉంటుంది, వస్తుంది. నమ్మకస్తులు ఆయనతో పాటు ఉంటారంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయనతో పాటు ఉన్నవారందరూ నమ్మకస్తులు కనుక ఆయన శత్రువులను జయించెను అని రాసిపెట్టాడు. యేసుప్రభు అంట సైన్యాధిపతట. ఆయన వెనకాల ఉన్న వాళ్ళందరూ నమ్మకస్తులంట. నమ్మకస్తులు కాని వారిని ఆయన వెనకాల పెట్టుకోడు. నమ్మకంగా ఉన్న వాళ్ళని ఆయన వెనకాల పెట్టుకుంటాడు. సంఘంలో నమ్మకంగా ఉన్నవారు, సంఘంలో యథార్థవంతులుగా ఉన్నవారు, సంఘంలో నీతిమంతులుగా బతుకుతున్నవారు, తమ ప్రవర్తన అంతటి యందు నీతిమంతులుగా, తమ మాట తీరులో నీతిమంతులుగా, తమ నడవడికలో నీతిమంతులుగా ఉన్నటువంటి వారిని ఆయన ముఖ దర్శనం చేసే అవకాశం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం ఈ రోజున. ప్రకటన గ్రంథం 1వ మాట, కీర్తన 90వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 8వ వచనం.
నీ ముఖకాంతిలో మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఏమండి, ఆయన ముఖ కాంతిలో ఏం కనపడుతున్నాయంటండి? మన రహస్య పాపములు కనపడుతున్నాయంట. కాబట్టి ప్రియులరా, అమ్మా నా వైపు చూడండి. ఒకవేళ దేవుని ముఖ కాంతి మన మీద పడింది అంటే, ఆయన ముఖ దర్శనం మనకి దొరకాలి అని మనం ఆశపడితే, నా ప్రభువుని నేను చూడాలి అని మన కోరికుంటే, ఏమండి, మనలో జరిగే మొట్టమొదటి ప్రక్రియ ఏంటంటే, ఆయన ముఖ కాంతి మన మీద పడితే, ఆయన ముఖ దర్శనం మనం చూసే అర్హులమైతే మన రహస్య పాపములు మనకు కనపడతాయంట. దేవునికి స్తోత్రం కలిగినగాక. కాబట్టి ప్రియులరా, పెద్ద పెద్ద మాటలు చెప్పే పెద్ద పెద్ద భక్తులు, పెద్ద పెద్ద పాస్టర్ గారులందరికీ కూడా ఆయన ముఖకాంతి అనేది కనపడితే, ఆయన ముఖకాంతి వాళ్ళ మీద పడితే, ప్రతి ఒక్క వ్యక్తికి జరిగేటువంటి కార్యం ఏంటంటే, వారి రహస్య పాపములు వారికి తెలుస్తాయి. వారు ఆ రహస్య పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారు. ఆ రహస్య పాపముల నుంచి బయటపడతారు. అలాంటి వారికి ఆయన ముఖ దర్శనం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఒక లూకాసు వార్త 19వ అధ్యాయం 8-9 వచనాల్లో ఏమని రాసిందంటే, జక్కయ్య అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి అమ్మా? ఎవరు? రే బాబు, ఎవరున్నారు? జక్కయ్య అనే ఒక ఆయన ఉన్నాడు. ఆ జక్కయ్య అనే ఆయన మా ఊరికి యేసుప్రభు వస్తున్నాడంట. ప్రతి ఊరికి వస్తుంటే ఆ ఊరోళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థత పొందుతున్నారంట. ఆయన మహాదేవుడంట, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, అంగహీనులు బాగుపడుతూ ఉన్నారు, అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. చనిపోయిన వారిని సహితము లేపుతున్నాడట. మహాదేవుడంట ఆయన మన ఊరు వస్తున్నారు. అమ్మాయి అలా చూసుకో నువ్వు. ఆయన మహాదేవుడంట మన ఊరు వస్తున్నాడంట అని అందరూ ఊరోళ్ళందరూ వెళ్తుంటే నేను కూడా చూద్దామని ఈయన కూడా వెళ్ళాడు. పొట్టిగా ఉంటాడంట. పొడుగ్గా ఉన్న వాళ్ళు అందరూ మూసేస్తే కనపడక చెట్టు ఎక్కాడంట, మేడి చెట్టు ఎక్కాడంట. ఎక్కితే యేసు ప్రభు ఆ చెట్టు దగ్గరికి వచ్చి చెట్టు కింద నుంచి నీ పైకి చేసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పగానే నా పేరు ఈయనకి ఎలా తెలిసిందబ్బా? నేను మరలా చెట్టు ఎక్కనని ఎలా తెలిసింది? చెట్టుకి ఎందుకు వచ్చి మరి పైకి చూసి మరి పిలుస్తున్నాడు ఈయన దేవుడు నిజంగా అని గబగబా దిగి, మా ఇంటికి వస్తావయ్యా రాయ్ అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళాడు. అలా ఇంట్లోకి వెళ్ళాడో లేదో, ఎదురు బదురు యేసుప్రభుని కూర్చోబెట్టి ఈయన ఎదురు కూర్చున్నాడో లేదో, వెంటనే నిలబడి అంటున్నాడు, ఆయన ముఖ కాంతిలో ఇతడి పాపాలు కనపడ్డాయంట. ఏం కనపడ్డాయంటండి? యేసుప్రభు ముఖాన్ని చూడగానే ఆయన ముఖ కాంతిలో ఇతడి పాపాలన్నీ కనపడ్డాయంట. అంతకుముందు నేను పాపినని ఆయనకు తెలియదు, నేను దోషినని ఆయనకు తెలియదు, నేను చేసినంత నిబ్బరంగా ఉంది, కరెక్ట్గా ఉంది అనుకుంటున్నాడు. ఏమన్నా అక్రంగా జీవించేస్తున్నాడు, అన్యాయంగా జీవించేస్తున్నాడు, ఏమీ తప్పులేదు అనుకుంటున్నాడు, గరానగా బతికేస్తున్నాడు. అలాగే బతికేస్తున్నారు ఇప్పుడు పాస్టర్లు కూడా. మేము చేసేది తప్పు అనుకోవట్లా, అన్యాయం అక్రమం అనుకోవట్లా, ఇది దేవుడు మెచ్చడం అనుకోవట్లా, ఏదో రకంగా పోగేసేస్తున్నాం అనుకుంటున్నారు అంతే, అభివృద్ధి అయిపోతుంది అనుకుంటున్నారు అంతే. అది అన్యాయం అని ఎప్పుడు తెలుస్తుంది? ఆయన ముఖకాంతి మీద పడితే తెలుస్తుంది. ఆయన ముఖకాంతి మీద పడినప్పుడు రహస్య పాపాలు తెలుస్తాయి, అప్పుడు ఒప్పుకుంటారు. ఈ జక్కయ్య అంటాడు నిలబడి, ప్రభువా, అక్కడ చూడండి ఏమన్నాడు, నా ఆస్తిలో సగము బేదలకు ఇస్తున్నాను, తర్వాత నేను ఎవరి యొద్ద. జక్కయ్య నిలబడ్డాడు. అప్పుడు ఆయన కూర్చోబెట్టి ఈయన కూడా కూర్చున్నాడు. కూర్చున్నాక ఆయన ముఖం వెంక చూడగానే ఈయన రహస్య పాపములు కనబడగానే నేను పాపి నేను ఎప్పుడైతే అర్థమైంది వెంటనే నిలబడ్డాడు. నిలబడి ఏమంటాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇస్తున్నాను, నేనెవని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతును అని దేవునితో చెప్తున్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఈ రోజు నుంచి ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా.
ప్రియులరా, దేవుని ముఖకాంతి నీ మీద పడితే, దేవుని ముఖకాంతి నా మీద పడితే, నా రహస్య పాపాలన్నీ నాకు కనబడితే నేను నిలవబడి ఒప్పుకుంటాను, దాన్ని సరి చేసుకుంటాను. ఏమండి, వెంటనే జక్క ఏం చేశాడు? ఇది ఇది అక్రమంగా సంపాదించిన ఆస్తి, పన్ను కట్టించుకోవాల్సింది 10 రూపాయలు అయితే 100 రూపాయలు కట్టించుకుంటున్నాను, ఇది అక్రమంగా కట్టించుకున్న సొమ్ము అని అతడి పాపం, అతడికి రహస్య పాపాలన్నీ కనపడిపోయినాయి. వెంటనే నిలబడి అంటాడు, ప్రభు, ఆ సగం ఆస్తిని బేదలకు ఇచ్చేస్తా, మిగిలిన సగం ఆస్తి నేను ఎవరెవరి యొద్ద అన్యాయంగా తీసుకున్నాను అదంతా నా దగ్గర రికార్డులో ఉంది, అందరిని పిలిపించి ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత అన్యాయంగా తీసుకున్నాను లెక్కలేసి 4 రెట్లు ఇచ్చేస్తాను అని ఒప్పుకున్నాడు. ముందు సగమేమో బేదలకు ఇచ్చేస్తానన్నాడు, మిగిలిందేమో ఎవరి దగ్గర నేను తీసుకున్న వాళ్ళకి 4 రెట్లు ఇచ్చేస్తానన్నాడు. అలాగా అతడిలో ఒప్పుకోలు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు యేసుప్రభు అంటాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇతడి ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన ముఖకాంతి మన మీద పడాలి, ఆయన ముఖ దర్శనం మనం చూడాలి, అదే మన గోల్ అవ్వాలి, మన గమ్యం అవ్వాలి, ఆయనను చూడటమే మన గురి అవ్వాలి. అండి, ఆఫ్టర్ ఆల్ ఒక సొలొమోను రాజు గారిని చూడటమే భూరాజులందరి యొక్క గమ్యం అయితే, గురైతే, అందరూ ఆయన ముఖ దర్శనం చేయగోరితే, మహాదేవుడు మన రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభుల వారి ముఖ దర్శనం మరి ఎక్కువ విలువైంది కదా. ఆయన ముఖ దర్శనం ఎవరు చేయగలరంట? నీతిమంతుడనై. ఎలాగండి? నీతిమంతుడనై ఆయన ముఖ దర్శనం నేను చేస్తాను అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము నీతిమంతులంగా ఆయన ముఖ దర్శనమును చేసే వారంగా మనం ఉండాలని, అలాగే సిద్ధపడాలని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనంలో, ఏమండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనంలో పేతురు గారు అన్నాడు, పేతురు గారిని యేసుప్రభు అన్నాడు, నాన్నా, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అంటే, నేను చెరసాల్లోకైనా వస్తాను, నీకోసం మరణంలోకైనా వెళ్తాను, నిన్ను విడిచిపెట్టనంటూ చాలా పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పాడు పేతురు గారు. అమ్మ, మత్తయి సువార్త 26:15. వెలపలికి పోయి సంతాపపడి ఏడ్చాను అని ఎక్కడుంది? 75లో ఉందా? ఎన్ని వచనాలు ఉన్నాయి దానికి? ఉందా? అదే 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 ఎక్కడది? ఎక్కడ? 75లో ఏముంది? అది నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం చేసుకుని వెల్లపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అని ఉందండి. పేతురు గారు, ఏమండి, యేసుప్రభుతో మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు అన్నాడు, నీవు కోడి కూయకు మునిపే నేను ఎవరినో ఎరగనని 3 సార్లు బొంకుతావు అని యేసుప్రభు అంటే, నేను ప్రాణం పోయిన పని చేయను, నీతో చెరసాలకైనా వస్తాను, మరణానికైనా వస్తానంటూ చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. కానీ పరిస్థితులు చాలా దారుణంగా చూశాడు కళ్ళతో. అమ్మ బాబోయ్, పచ్చని చెట్లు అంటే యేసుప్రభుని ఇలా బంధించేస్తే, చితగొట్టేస్తే, కొరడాలతో రక్తాలు కరిలాగా హింసించేస్తే మరి మా పరిస్థితి ఏంటని భయం వచ్చేసింది. 3 సార్లు చిన్నపిల్ల, 2 సార్లు ఒక పెద్దోడు ఒకసారి అడిగితే, నీవు కూడా యేసుప్రభుతో పాటు ఉన్నవాడు కదా అని అడిగితే అంటాడు, అబ్బే నాకు యేసుప్రభు ఎవరో అసలు తెలియదండి అని బొంకేశాడు 3 సార్లు. కోడి కూసింది, వెంటనే ఆయనకు గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందంటే, యేసుప్రభు అన్న మాట గుర్తొచ్చి వెల్లపలెక్కిపోయి సంతాపపడి ఏడ్చెను అని రాసిందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులరా, యేసుప్రభు ముఖదర్శనం చూస్తే మన రహస్య పాపాలు మనకి కనపడతాయి. నేను ఆయన ఎరగనని ముమ్మారు బొంకాను, అది తప్పని పేతురికి అర్థమైంది. అర్థమవబట్టే కదా సంతాపపడి ఏడ్చాడు. నేను చేసిన తప్పేం కాదు అనుకున్నవాడు ఎందుకు పశ్చాత్తాపడ్డాడు. ఎంత తప్పు చేసినా గరానగా తిరుగుతాడు. నేను చేసిన తప్పు అని అర్థమైనోడు పశ్చాత్తాపడతాడు. కాబట్టి ఆయన ముఖదర్శనం చేసే ఆ అలవాటు ఎవరికైనా, ఈయన నేను ముఖదర్శనం చెయ్యాలి అనే ఆశ ఉన్నవారు ఎలా ఉంటారయ్యా అంటే, తమ రహస్య పాపములు ఎప్పటికప్పుడు ఆయన ముఖ కాంతిలో వారు చూసుకుంటూ ఉంటారు, వాటిని సరి చేసుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఆయన ముఖ దర్శనం కావాలని మనం కోరుకోవాలి. మనం ఏం కోరుకోవాలండి? నా ప్రభువును నేను చూడాలి,
పెద్ద పెద్ద భక్తులు ఏండి, పెద్ద పెద్ద భక్తులు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలో ఆయనతో ఉంటే చాలు అంటూ అద్భుతమైన గీతాలు పాడుకున్నారు. ప్రియ యేసురాజును నేను చూస్తే చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు అని ఆ భక్తులు పాడుకున్నారండి. ఆ మహిమ కలిగిన రాజ్యంలో ఆయన భక్తులతో పాటు ఆయన పేర్లు పిలుస్తున్నప్పుడు నా పేరు కూడా పిలిస్తే చాలు, ఇంకా నా జీవితం ధన్యం అని ఆశ్చర్యపోయి అద్భుతమైన గీతాలు పాడుకున్నారు. ఆయన సన్నిధిలో ఆయన ముఖ దర్శనం చేస్తే చాలండి, మన జీవితం ధన్యమైపోయినట్టే. ఇక్కడ ఈ యాసాలను వేసేవాళ్ళు ఆయన ముఖ దర్శనం చూడలేరు. కాబట్టి నీతి కలిగిన వాళ్ళగా బతుకుతాం, ఆయన ముఖ దర్శనం చూద్దామని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. రెండవ మాట ఏమిటంటే 119వ కీర్తన 135వ వచనం, నీ ముఖకాంతి ప్రకాశింపచేయము, నీ కట్టడలు నాకు బోధించుము అన్నాడు. నీ సేవకుల మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము, నీ కట్టడలను నాకు బోధింపుము అన్నాడు. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింప చేయబడాలని కోరుకోవాలి. ఆయన కట్టడలను మనము బోధించమని అడగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు ఆయన ముఖదర్శనం చేయగలుగుతారయ్యా అంటే, ప్రభువా నీ కట్టడలను నాకు బోధించిన ఆయన అనే కోరుకునేవారు ఆయన ముఖదర్శనం చేయగలుగుతారు. అమ్మా, ఎవరు చేయగలుగుతారండి దేవుని ముఖదర్శనం? నీ కట్టడలను నాకు బోధించు ప్రభువా అని ప్రార్థన చేసుకునే వాళ్ళు, ఆయన కట్టడలను శ్రద్ధగా విని వాటిని ఆచరించే వాళ్ళు మాత్రమే ఆయన ముఖ దర్శనం చేయగలుగుతారని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క అబ్రహాము గారి గురించి చెప్పబడిన మాట మీరు గమనించండి ప్రియులారా. ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనంలో, అబ్రహాము నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెను అని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. అందుకని అబ్రహాము కనపడేవాడు, అస్తమానం అబ్రహాముతో మాట్లాడేవాడు. చింతలి రే చింతలి 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 సరే అబ్రహాము నా ఆజ్ఞలు అమ్మ చూడ 26:5 ఆదికాండం. అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, ఆజ్ఞలను, కట్టడలను, విధులను గైకొనెనని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. అందుకని అబ్రహాము కనపడేవాడు. అబ్రహాముకి ఆయన స్వరూప దర్శనం చూపించేవాడు, మాట్లాడుతుండేవాడు. కాబట్టి ప్రియులారా, ఆయన కట్టడలను మనము ఆచరించే వాళ్ళంగా ఉండాలని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఆయన కట్టడలు అంటే ఏంటండి? ఆయన కట్టడలు అంటే నిర్గమాకాండం 12వ అధ్యాయం 17వ వచనంలో పస్కా పండుగ ఆచరించాలని ఒక కట్టడ పెట్టాడు. 7 రోజులు ఆచరించాలని కట్టడ పెట్టాడు. మొదటి రోజున పరిశుద్ధ సంఘముగా కూడాలని కట్టడ పెట్టాడు. 7వ రోజున పరిశుద్ధ సంఘముగా కూడాలని కట్టడ పెట్టాడు. అంటే పస్కా పండుగ అంటే ఐగుప్తు దేశం నుంచి బయటికి పులియన్ రొట్టెల పండుగ మీరు ఆచరింపవలెను. ఈ దినమందే సమాజముగా కూడవలెను. చాలు 7వ దినమున సమాజముగా కూడవాలంటే వారంలో 7 రోజులు ఉంటాయి. మొదటి రోజున మందిరంలో కూడుకోవాలి, 7వ రోజున మందిరంలో కూడుకోవాలి అంటూ చెప్పాడు. ఈ రోజుల్లో అయినా మనం అందుకనే శుక్రవారం, ఆదివారం పెట్టాము 2 సార్లు అన్నట్టు. ఇంకా ఎక్కువ సార్లు అయినా కూడుకోవచ్చు మందిరంలో. అలాగున్న కట్టడ విధించబడింది. అలాగే ఇక్కడికి వెళ్ళకూడదు అంటాడు, అదొక కట్టడ. అలా మాట్లాడకూడదు అంటాడు, అదొక కట్టడ. ఇలా చేయకూడదు అంటాడు, ఇదొక కట్టడ. చిన్నమ్మ గురించిన కట్టడ ఒకటి, చిన్న అత్తగారి గురించిన కట్టడ ఒకటి, భార్యాభర్తల మధ్యన కట్టడలు కొన్ని చెప్తాడు. ఇలాగ కట్టడలో విధులు బోల్డ్ అని చెప్పాడు. 600 పైన ఉంటాయి. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడ నుంచోవాలి, ఎక్కడ నుంచోకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు, ఇలాంటివన్నీ కట్టడలన్నీ పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఏమండి, పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలంటాడు. అలాగే నిర్గమాకాండం 15:26లో అంటాడు. 15:26 చదవమని. నిర్గమాకాండం 15:26, మీరు ఐగుప్తు దేశపు ఆచారాలు ఏమి మీరు ఆచరించకుండా జాగ్రత్తగా ఉండగలిగితే మీకు ఏ రోగము రానియను అన్నాడు. శ్రద్ధగా విని
ఆయన దృష్టికి న్యాయమైంది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టలన్నీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏదియో నీకు రానివ్వను అన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. కాబట్టి ప్రియులరా, మనకి ఎటువంటి వ్యాధి రోగము రాకుండా ఉండాలంటే మనల్ని స్వస్థపరిచే యెహోవాగా మన దేవుడు మన పక్షంగా ఉండాలని, ఆయన ముఖదర్శనం మనం చేయాలని కోరుకునే వాళ్ళమైతే ఏమండి, మనం చేయాల్సిన పని ఒకే ఒకటి, ఆయన కట్టడలను గైకొనే వాళ్ళంగా అబ్రహాములాగా బతకమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఆయన కట్టడలు అన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నవన్నీ చదువుకున్నప్పుడు ఏమండి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలను అన్నాడు. నీ పొరుగువానిది ఏదియో ఆశించవద్దు అన్నాడు. అన్నాడు లేదా? పొరుగువాని భార్యనైనను, పొరుగువాని ఎద్దునైనను, పొరుగువాని గాడిదనైనను, పొరుగువాని వస్తువుల్లో ఏదైనాను నీ పొరుగువానిదైనది ఏదియో నీవు ఆశించకూడదు అన్నాడు. వారు పొరుగువాని కష్టార్జితము కన్నీటితో సంపాదించుకున్న ఆత్మలను దొంగిలిస్తే అది క్రమమా? అది కట్టడా? ఏమండి, అది కట్టడ కాదుగా. కట్టడ మీరినట్టుగా పౌలు గారు అంటాడు, మాకు నిర్ణయించిన మేరలో మేము దేవుని పని చేస్తున్నాం, మేము ఇతరుల ప్రయాసములలో పాలివారము కాదు అన్నాడు. నీకొక మేరని నిర్ణయించబడింది, నీకొక దేవుడిచ్చిన ఆత్మలు కొన్ని ఉన్నాయి, వాటి కోసం మాత్రమే ప్రయాసపడాలి. ప్రపంచం అంతటి కోసం ప్రార్థన చేయాలా, కానీ దేవుడు నీకు ఇచ్చిన మేర లోపల నీవు పరిచర్య చేసుకోవాలి. ప్రతిదానికి కట్టడం ఉంటుంది, క్రమం ఉంటుంది, దేనికైనా పద్ధతి ఉంటుంది. నన్ను 2 మాటలు చెప్పండి అని మొన్న చనిపోయిన కాడ వెళితే వారి గురించి కొన్ని మాటలు చెప్పండి అని నాకు అవకాశం ఇచ్చారు. నేను ఆ 2 మాటలే చెప్పాలి. నేను పావుగంట అరగంట చెప్తానంటే కుదరదు. ఆయన గురించి 2 మాటలు చెప్పి చిన్న ప్రార్థన చేసి ఇచ్చేసాను. ఆ స్థానిక సంఘాపురం ఆయన చూసుకుంటాడు మిగతా గొడవ. నాకు ఇవ్వబడిన అవకాశంలో నేను దేవుని మహింపరచడం నేను నేర్చుకోవాలి. నాకు ఎక్కువ సమయం ఇవ్వలేదని నేను కోపగిస్తే ఎలాగవుతుంది? అవదో, క్రమం ఉంటుంది దేనికైనా. ఇంకొక చోటకి వెళ్తే పిలిచారు, పాస్టర్ సుధాకర్ గారు వచ్చి ప్రార్థన చేయాలని పిలిచారు. వెళ్ళి ప్రార్థన చేసి వందనాలు చెప్పి వచ్చేసాను. నీకు ఇవ్వబడింది ఏంటి? అదే చేయాలా. నాకు ప్రార్థన ఇస్తావా అని నేను కలబడిపోతే అది క్రమం ఎలాగవుతుంది? అవదో. ప్రార్థన అంటే ప్రార్థనే. 5 నిమిషాలు చెప్పమంటే 5 నిమిషాలే. ఏది చెబితే అదే, అంతే. అంతకన్నా తక్కువలోనే ముగించి గౌరవంగా కూర్చోవడం నేర్చుకోవాలి. నీకు ఇవ్వబడిన 5 నిమిషాలను దేవుని మహింపరచడం నేర్చుకోవాలి. పాట పాడితే పాట పాడినప్పుడే దేవుని మహింపరచబడాలా. నీకు ఇచ్చిన అవకాశంలోనే దేవుని మహిమ కొరకు నువ్వు వాడబడాలి, అంతే తప్ప క్రమము లేకుండా మనం పని చేయకూడదు. ఇలాగ చెబితే ఇష్టం ఉండదు, ఏమండి. కాబట్టి మనం వాక్యానుసారంగా వెళ్ళాలి. ఆయన ముఖదర్శనం కోరుకోవాలని మనం ఆశపడాలని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను, ఏమండి. 2వ మాట, ఆయన కట్టడలను గైకొనే వారికి ఆయన ముఖ దర్శనాన్ని ఇస్తాడు. ఎవరు పడతలకి ఇవ్వడం. మొదటి మాట ఏంటి చెప్పండి అమ్మా? నీతిమంతులకు ఆయన ముఖ దర్శనం ఇస్తాడు. మొదటి మాట ఏమండి, వారు తమ రహస్య పాపాలు ఆయన ముఖకాంతిలో గమనించుకుని సరి చేసుకునే వారిగా ఉంటారు. అది మొదటి పాయింట్. 2వ పాయింట్ ఏమిటి చెప్పండి? ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను గైకొనే వారికి ఆయన ముఖ దర్శనం ఇస్తాడు. ఎరా మూడో మాట, కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 15వ వచనం, నీ ముఖకాంతిని చూసి నేను నడుచుకునుచున్నాను అన్నాడు. ఆయన అమ్మా, యెహోవా ముఖకాంతిని చూసి వారు నడుచుకొనుచున్నారు అన్నాడు. ఆయన ముఖ దర్శనం ఎవరికి ఇస్తాడయ్యా అంటే, మనం ఎక్కడ పడితే అక్కడ నడిచే వాళ్ళంగా ఉంటే ఆయన ముఖ దర్శనం దొరకదు సుమా. ఆయన ముఖకాంతిలో మనం నడుచుకునే వారిగా మనం ఉండాలి, ఏమండి. ఆయన ముఖకాంతి అంటే ఏంటండి? నీ వాక్యమే నా పాదములకు దీపము అన్నాడు. అమ్మా అన్నాడు లేదా? నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నాడు. వాక్య ప్రకారంగా బతకాలనే ఆశ ఉన్నవాడికి మాత్రమే
ఆయన ముఖ దర్శనం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎలా పడతాను నేను నడుస్తాను, నాకు ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్తాను, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాను, ఎక్కడ పడితే అక్కడ నేను నడుస్తాను. నా నడకలు దేవుడు చూడనుకుంటే నీ నడక, నీ పడక, నీ తలంపులు కూడా ఆయన ఎరుగునని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన వాక్య ప్రకారంగా మాత్రమే నడిచే వ్యక్తివైతే ఆయన ముఖ దర్శనం నీకు తప్పకుండా దొరుకుతుందని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఏమండి, ఈ పందెపు రంగంలో, ఈ పరుగు పందెంలో మనం యేసు వైపు చూచుచు మనం ఈ పరుగు పందెంలో ముందుకు పరిగెట్టాలంటూ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్తాడు. యేసు వైపు చూచుచు పందెపు రంగంలో ఓపికతో పరుగు పెడదాము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క పరుగు పందెంలో మనకి ఓపిక ఉండాలంట. తర్వాత యేసు వైపు చూస్తూ పరిగెట్టాలంట. ఎవరి వైపు చూస్తూ పరిగెట్టాలండి? యేసు ముఖ కాంతిలోనే పరిగెట్టాలి. ఆయన వైపు చూస్తూనే పరిగెట్టాలి. ఈ పరుగు పందెంలో ఓపిక చాలా అవసరం అన్నాడు. అలాగున్న పరిగెట్టే వారికి ఆయన ముఖ దర్శనం దొరుకుతుంది అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ప్రియులారా, మత్తయి సువార్త 14:31లో పేతురు గారు యేసుప్రభు సముద్రం మీద నడిచి వస్తూ ఉంటే అండి, పేతురు గారు అన్నాడు, ప్రభువా నీవే అయితే నీలాగా నేను కూడా నడవటానికి నాకు ఆజ్ఞాపించు అన్నాడు. యేసుప్రభు అన్నాడు, ఓ రా నాన్న, అసలు నువ్వు అడగాలి కానీ నేను నీకెందుకేమన్నా, నేను నడిచినట్టు నువ్వు కూడా నడు రా అని చెప్పి ఆజ్ఞాపించాడు. నువ్వు చెప్పావు కాబట్టి వస్తున్నానని చెప్పేసి పడవలోంచి దిగాడు. విశ్వాసంతో దిగాడు. నా ప్రభు చెప్పాడు అని దిగాడు. నేల మీద నుంచున్నాడు. మునిగిపోతలా నేల మీద నుంచున్నాడు. యేసుప్రభు నడిచినట్టు నడుస్తున్నాడు. యేసుప్రభు దగ్గర దాకా వెళ్ళిపోయాడు. ఇంకా 2 అడుగులు అయితే యేసుప్రభుని పట్టుకోవచ్చు. అంత దగ్గర దాకా వెళ్ళి దాకా యేసుప్రభునే చూస్తూ నడిచాడు. ఆయన ముఖాన్ని చూస్తూ నడిచాడు. మనస్సు కింద భూమి మీద నీళ్ళ మీద లేదు, ఇంకెటు లేదు. ఆయన ముఖం మీదే ఉంది దృష్టి. ఆయన ముఖం మీద దృష్టి ఉన్నంతసేపు, ఆయన ముఖ కాంతిలో నడిచినంతసేపు కింద నీళ్ళు ఉన్నాయని ఆలోచన లేదు, ఏ ఆలోచన లేదు. చక్కగా నడిచి వెళ్ళిపోతున్నాడు, రోడ్డు మీద నడిచి వెళ్ళినట్టు. ఒకసారి చెవులకి శబ్దం ఏదో వినపడిందంట. యేసుప్రభు వైపు చూస్తూ ఉన్నవాడు కాస్త ఏంటా శబ్దం అని ఇలా తిరిగాడంట. ఇలా తిరగగానే పెద్ద అలా ఒకటి వచ్చేస్తుందంట. అమ్మ బాబోయ్ అనుకున్నాడంట. అల్ప విశ్వాసం వచ్చేసిందంట. వెంటనే అలా మునిగిపోతున్నాడు. ప్రభువా ప్రభు అంటే చేయబట్టుకుని యేసుప్రభు లేపి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? ఇక్కడ దాకా చాలా చక్కగా వచ్చావు కదా, నా ముఖం ఇంకా చూస్తొచ్చావు కదా, మళ్ళీ పక్కకి ఎందుకు చూసావు? ఏ శబ్దం వినపడుతుంది, నువ్వు నా వంక మాత్రమే చూస్తూ వస్తే కడకు వచ్చేద్దు కదా, ఎందుకు సందేహపడ్డావు అంటూ అతడిని గద్దించి నువ్వు సందేహపడకుండా రావాల్సిందని బుద్ధి చెప్పి మరలా తీసుకొచ్చి ఆ యొక్క పడవలో కూర్చోబెట్టాడు యేసుప్రభు. కాబట్టి ప్రియులారా, ఆయన వైపు చూస్తూ వెళితేనే వెళ్ళగలం. కొంచెం పక్క తిప్పినా వెళ్ళలేము, మునిగిపోతాం. కాబట్టి ఈ పరుగు పందెంలో ఓపిక ఉండాలి, ఆయన వైపు చూస్తూ పరిగెట్టాలి. అలాంటి వారు మాత్రమే చివరి దాకా వెళ్ళగలుగుతారు, ఆయన ముఖ దర్శనం చేసుకోగలుగుతారు, ఆయన దర్శనం భాగ్యం దొరుకుతుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మొదటి మాట, నీతిమంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. అక్రమంగా బతికేవారు ఆయన ముఖ దర్శనం చేయలేరు. 30 లక్షల మంది బయలుదేరినా 2 కనాను దేశం వెళ్ళగలిగారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 30 మంది, 50 మంది, 100 మంది సంఘస్థులు ఒకడే వెళ్తాడు, 2 వెళ్తారు. ఎందుకు? గట్టి కింద 10 ఉంటే చాలు. నమ్మకస్తులు, నీతిగా బతికేవాళ్ళు, దేవుని రాజ్యానికి సిద్ధపరచుకునేవారు, నీతిగా బతికేవారు ఒక 10 మందినో 20 మందినో మనం సిద్ధపరచగలిగితే ఆ ప్రయాస తగ్గ ఫలితం ఉంటుంది. కాబట్టి ఉన్నవాళ్ళం నీతిగా బతుకుదాం, యథార్థంగా బతుకుదాం, దేవుని ముఖదర్శనం చేసుకోవాలని ఆశపడదాం, ప్రార్థనా పరులుగా బతుకుదాం, దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం అని మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. 4వ మాట, కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 19వ వచనం, రక్షణ పొందినట్లు నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయము అంటాడు. అంతేనా? కీర్తన 80:19, మేము రక్షణ పొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింప చేయము అన్నాడు. కాబట్టి ఆయన ముఖ కాంతి మన మీద ప్రకాశింపబడితే మనము రక్షణ పొందుతాం. ఏం పొందుతాం చెప్పండి? మనము రక్షణ పొందుతాం, రక్షింపబడతాం. కాబట్టి ప్రియులరా,
ప్రతి ఒక్క వ్యక్తి దేవుని ముఖ దర్శనాన్ని చూడాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి రక్షణ పొందిన అనుభవంలో ముందుకు సాగాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి రక్షింపబడిన వాళ్ళంగా, మారు మనసు పొందిన వాళ్ళంగా, రక్షణకు తగిన ఫలములు ఫలించే వాళ్ళంగా ఏమండి మనము రక్షణలో ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలను అపేక్షించాలి అన్నాడు. రక్షణ మెట్లు చాలా ఉన్నాయి. రక్షణ ఏమండి ఒక్కసారి మారు మనసు పొందితే రక్షింపబడిపోయాం అనుకోకూడదు. దినదినము రక్షణను కొనసాగించుకోవాలి. రక్షణ ఏం చేసుకోవాలండి? ప్రతి దినము రక్షణను కొనసాగించుకోవాలి, రక్షణను కాపాడుకోవాలి. రక్షణ వస్త్రమును దొంగిలించేవాడు ఉన్నాడు. అది దొంగిలించకుండా మన రక్షణ వస్త్రాన్ని ఏం చేసుకోవాలండి? కాపాడుకుంటూ రక్షణ పొందిన వారు మాత్రమే ఆయన ముఖ దర్శనం చేస్తారు. మిగతా వాళ్ళకి ఆయన ముఖ దర్శనం భాగ్యం దొరకదని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో ఏమండి పరలోక రాజ్యం అప్పటికి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయి అక్కడ దేవునికి స్తోత్రాలు చెబుతూ వారు అన్న మాట, మా రక్షణకై స్తోత్రములు అన్నారు. ప్రకటన 7 సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారట. పరలోక రాజ్యం వెళ్ళేవారు ఎవరు వెళ్తారో? రక్షింపబడిన వారు మాత్రమే వెళ్తారు. ఆయన ముఖ దర్శనం దొరుకుతుంది అక్కడ. ఆయన కళ్ళారా చూస్తారు, ఆయన గాయాలు చుంబిస్తారు, ఆయన కౌగులించుకుంటారు, ఆయనకు ఆరాధన చేస్తారు, ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు. ఆయనను మా రక్షణకై తండ్రి గారికి గొర్రె పిల్లకును స్తోత్రములు అంటూ వారు గానములు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, రక్షణ లేనివాడు పరలోక రాజ్య ప్రవేశం ఉండదు. కాబట్టి మనం ఆయన ముఖ దర్శనం కలగాలని ఆశపడుతూ రక్షణను కాపాడుకుందాం, రక్షణను కొనసాగించుకుందాం. కుయుక్తులతో, కుతంత్రాలతో, ఏమండి ఈ లోక సంబంధమైన తెలివితేటలతో మేము కూడా పరిచర్యలో ఉన్నామంటే రక్షణ ఉన్నవారికి ఉండే లక్షణాలు ఏమి లేవు వాళ్ళ దగ్గర. రక్షింపబడిన వారికి ఉండే లక్షణాలు ఏమీ వాళ్ళ దగ్గర ఉండవు. మనం రక్షణ పొందిన వాళ్ళంగా మనం సిద్ధపడితే ఆయన పరలోక రాజ్యంలో మనం ఆయనను స్తోత్రాలు చెల్లించే గుంపులో మనం కూడా ఉంటాం. తండ్రికి కుమారునికి మా రక్షణకై స్తోత్రములని చెప్పే గుంపులో మనం కూడా ఉండే అవకాశం ఉంటుందని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో నోవహు యొక్క భార్య గారు, ఆయన ముగ్గురు కొడుకులు, ఆయన ముగ్గురు కోడళ్ళు 80 మాత్రమే రక్షింపబడిరి అని రాసి ఉంది. అప్పటికి ఎంతమంది ఉన్నారండి భూమి మీద? కొన్ని లక్షల మంది ఉన్నారు భూమి మీద. ఏమంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది నివాసం ఉన్నారు. దేవుడు నోవహుకు చెప్పాడు, నాన్న భూలోకము బలాత్కారం చేత నింపబడింది, చెడుతనంతో నిండిపోయింది, నేను భూమిని మొత్తం నశింపజేస్తాను, జలప్రలయాన్ని పంపిస్తాను, 40 రాత్రులు పగళ్ళ వర్షం వస్తుంది, భూమిలో తుమ్ములు ఇప్పబడతాయి, నువ్వు ఒక వాడను తయారు చేసుకో, నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబ రక్షణ కోసం తయారు చేసుకుంటే అప్పుడే పెళ్ళిళ్ళు అయ్యారు కొడుకులు ముగ్గురికి, కొత్త కోడల్లో. ఆ నోవహు గారు చెప్పిన దర్శనాన్ని విని భార్య సహకరించింది, కొడుకులు సహకరించారు, కోడళ్ళు సహకరించారు. మేము రక్షణ పొందాలంటే వాడ కట్టుకోమని దేవుడు చెప్పాడని నమ్మారు. 120 సంవత్సరాలకి 100 సంవత్సరాలు 120 సంవత్సరాల వాడనే కట్టారు అండి. 120 సంవత్సరాలు భార్య భర్తలుగా కూడా లేరాళ్ళు. కొత్త పెళ్ళైన జంట యమన భార్య దగ్గరున్న 120 సంవత్సరాల పిల్లలు పుట్టలేదు వాళ్ళకి. అంటే వారి దృష్టి, వారి యొక్క ధ్యాస అంతా వాడ మీద పెట్టారు, వాడ నిర్మాణం మీద పెట్టారు. యవన కాలంలో ఉన్న భార్య పక్కనే ఉన్న ముందు వాడ, తర్వాత మనం అని మొత్తం 80 వాడ కడత మీద దృష్టి పెట్టారు. 120 సంవత్సరాల వాడ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళలోకి వెళ్ళిపోమని చెప్పాడు దేవుడు. 80 వాళ్ళలోకి వెళ్ళిపోయారు. వర్షం స్టార్ట్ అయింది. వాడ అరారాతు కొండ మీద నిలబడింది. తర్వాత నీళ్ళన్నీ తగ్గాక దేవుడు మళ్ళీ వచ్చి తలుపు తీసి కిందకి వెళ్ళమని చెప్పాక వాళ్ళకి కిందకు వచ్చి అప్పుడు వాళ్ళు భార్యాభర్తలుగా కలిసిన తర్వాత అప్పుడు పిల్లలు పుట్టారు వాళ్ళకి. కాబట్టి ఎవరైతే వాడ నిర్మాణం చేసుకుంటారో తమ రక్షణ కొరకు ఏం చేసుకోవాలండి? వాడను నిర్మించుకోవాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి. వాళ్ళు మాత్రమే రక్షింపబడ్డారు. మిగిలిన వాళ్ళు ఎవరో రక్షణ పొందలేదు. ఎవరైతే వాడ నిర్మాణంలో ఉంటారో వారే రక్షింపబడతారు. కాబట్టి పైన మాటలు చెప్పే వాళ్ళందరూ ఉత్తుదే. ఎవరైతే వాడ నిర్మాణంలో ఉంటారో, ఎవరైతే తమ రక్షణ కోసం ప్రయాసపడతారో, కాపాడుకోవాలని తాపత్రయపడతారో, నా రక్షణ వస్త్రాన్ని నేను కాపాడుకోవాలంటూ
వారు దేవుడు ఇచ్చిన రక్షణను విలువైందిగా చూస్తారో, దానికోసం ప్రయాసపడతారో వారు మాత్రమే ఏమండి ఆ రక్షింపబడతారు, ఆ పరలోక రాజ్యం చేరతారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే 1 Peter 2:3 రక్షణలో ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలును అపేక్షించండి అన్నాడు. పాలు అనగా వాక్యం. ఏమండి ఆ వాక్యం అనే పాలును మీరు శ్రద్ధగా మీరు తీసుకుంటూ ఈ రక్షణలో ఎదగండి అన్నాడు. ఏమండి మనం పొందిన ఈ రక్షణలో ఎదగాలంటే మనకేం కావాలంటే అండి, శరీరానికేమో అన్నం తింటున్నాం శరీరానికి, లేకపోతే రొట్టెలో ఇడ్లీలో ఏదో తింటున్నాం, బలం వస్తుంది అది తిన్నాక, అదే శక్తి వస్తుంది, పని చేసుకుంటున్నాం. అలాగే ఆత్మ ఎదగాలంటే, శరీరం ఎదిగినట్టే ఆత్మ ఎదగాలంటే వాక్యం అనే పాలు తాగాలి, అప్పుడు ఆత్మ ఎదుగుతుంది అన్నాడు. కాబట్టి వాక్యాన్ని పాలుగా పోల్చాడు, వాక్యాన్ని బలమైన ఆహారంగా పోల్చాడు. కాబట్టి ఆ వాక్యంలో కాస్త అరిగేలాంటి చిన్న చిన్న వచనాలు చేత పోషించబడి చిన్నప్పుడు పెరగాలి, కొంచెం పెద్ద అయిన తర్వాత బలమైన వాక్యాలను కూడా అరిగించుకుని పెద్దవారిగా ఎదిగి రక్షణను కాపాడుకునేవారు వాక్యాన్ని బేస్ చేసుకుని వారికి మాత్రమే ఆయన ముఖదర్శనం దొరుకుతుంది అన్నాడు. కాబట్టి ఆయన ముఖదర్శనం ఉంటే చాలని మనం కోరుకుందాం. ఆయన ముఖదర్శనాన్ని మనం ఆశపడి దాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడదామని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. 5వ మాట, కీర్తన గ్రంథం 44:3 అమ్మా. కీర్తన 44:3, 94:3 చూడమ్మా. 44:3 ఒకరు తిండి, 94:3 ఒకరు తిండి, ఏది కరెక్ట్? 94:3 కరెక్ట్ ఏమో. అది 44. 94 చూడండి. 94:3. ఆ 44:3 చూసారా? అక్కడ అదే వారికి ఏం కలుగజేశాను. దాని ముందేముంది? అది మనకు కావాల్సింది. ఎక్కడ ఉందమ్మా అది? 44 కరెక్ట్. నీ ముఖ కాంతి ఏమిచ్చిందంటే అండి, విజయము కలుగ చేసాను అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన ముఖ కాంతి మాత్రమే మనకేం కలిగిస్తుందంటండి, విజయమును ఇస్తుంది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనము సైతానును జయించాలన్నా, లోకమును జయించాలన్నా, లోక ఆశలను జయించాలన్నా, ఏమండి ఈ యొక్క సైతాను సంబంధమైన శక్తులను, దురాత్మలను జయించాలన్నా ఈ యుద్ధ భూమిలో మనకి విజయాన్ని ఇచ్చేది ఆయన ముఖకాంతి మాత్రమే అని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి ఆయన ముఖకాంతి మనకి ఏమిస్తుందంటే చెప్పండమ్మా, విజయము ఇస్తుంది అన్నాడు. కాబట్టి ప్రియులారా, సాతాను మీద మనకు జయం రావాలి. ఏమండి ఎవరి మీద జయం రావాలి? సాతాను మీద మనకు జయం రావాలి. యవనస్తులారా మీరు బలవంతులు, 1 యోహాను 2:14 చెప్పాడు, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు సైతానును జయించి ఉన్నారు, ఎందుకంటే మీ హృదయంలో వాక్యంను మీరు నింపుకున్నారు కాబట్టి మీరు సైతానును జయించి ఉన్నారు అంటూ మాట్లాడతాడు. అలాగే హెబ్రీ పత్రిక 11:33 విశ్వాసము ద్వారా వారు రాజ్యములను జయించిరి అన్నాడు. ఏమండి ఎలా జయించారంట? విశ్వాసము ద్వారా వారు రాజ్యములను జయించిరి అన్నాడు. యోహాను సువార్త 16:33 నేను లోకమును జయించాను, నా బిడ్డలు కూడా లోకాన్ని జయిస్తారు అంటూ మాట్లాడాడు. కాబట్టి మనం సైతాన్ని జయించాలా, లోకాన్ని జయించాలి, లోకాశలను జయించాలి. విశ్వాసము ద్వారా దేన్నైనా జయించగలిగినటువంటి వ్యక్తులంగా మనలను దేవుడు సిద్ధపరచుటకు ఆయన ముఖకాంతి ఒకటే మనకి సోర్స్ అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నీ ముఖకాంతియే వారికి విజయములను ఇస్తుంది అన్నాడు. కాబట్టి మన శక్తి చేత మనకు విజయాలు రావు, మన బలము చేత మనకు విజయాలు రావు, మన యొక్క తెలివి చేత మనకు విజయాలు రావు, మన జ్ఞానము చేత మనకు విజయాలు రావు. ఆయన ముఖకాంతి చేత మాత్రమే మనకేమొస్తాయంటండి, విజయాలు వస్తాయని ఎరిగిన వాళ్ళమై
ఆయన ముఖకాంతిలో బతుకుదాం, విజయాలు సాధించుకుంటూ ముందుకెళ్ళిపోదాం. అలాగ బతకటం నేర్చుకుంటే ఆయన ముఖ దర్శనం మనం ఒక రోజున ఖచ్చితంగా మనం చూస్తాం. కాబట్టి నా తెలివి మీద ఆధారపడక, నా జ్ఞానం మీద ఆధారపడక, నాకున్నటువంటి ధనం మీద ఆధారపడక, దేవుని ముఖ కాంతి మీద ఆధారపడి ముందుకు సాగటం మనకు చేతనైతే విజయాలు మన వెంట వస్తాయి. అలాంటి వారికి ఖచ్చితంగా ఆయన ముఖ దర్శనం దొరుకుతుంది అంటూ చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 6వ మాట ఏమిటనగా, ప్రియులారా దగ్గరికి వచ్చేసాం. కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు అన్నాడు. ఎవరు ముఖ దర్శనం చేస్తారటండి? యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. ఏమండి, ఈ రోజుల్లో యథార్థవంతులు ఉండట్లా. అమ్మా, ఎవరుంటలేదండి? యథార్థవంతులు ఉండట్లా. చేసేది ఒకటి చేసేస్తారు. ఇలా చేశారంటండి అండి, దాన్ని న్యాయంగా ఉందని మనం వెళ్ళి అడిగామనుకోండి, అబ్బాయి నాకేం తెలియదండి అని చక్కగా దానికి మేకప్ చక్కగా చెప్తారు. పచ్చి అబద్ధం కానీ చక్కగా చెప్తారు. గోడ కట్టినట్టు చెప్తారు. ఏమండి, యథార్థవంతులుగా ఉండరు. లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. చేసేది తీసేస్తారు, మాకేం తెల్లంటారు. ఏమండి, మనము యథార్థవంతులుగా ఉండాలి. ఎలా ఉండాలండి? పైకి అక్క అని పిలిచామనుకోండి, లోపల కూడా ఏముండాలి? అక్కనే ఉండాలి. పైకి మీరు చాలా మంచివారని అన్నామనుకోండి, లోపల కూడా ఏముండాలి? వాళ్ళు మంచివాళ్ళనే మనసే మనకు లోపల ఉండాలి. లోపలేమో ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదని నిర్ణయం తీసుకుంటారు, పైకేమో వస్తామండి అంటారు. ఉత్తిది దొంగ మాటలు. లోపల ఏదుందో అదే చెప్పేవాళ్ళు యథార్థవంతులు. పైనేమో యాషావులాగా ఉన్నాడంట, స్వరమేమో తడిమి చూస్తే యాషావులాగా ఉన్నాడంట, స్వరం చూస్తే యాకోబులాగా ఉందంట. ఏమి యథార్థవంతులు? మోసం అంతా మోసం. కాబట్టి యథార్థవంతులని ఎవరిని అంటారంటే, లోపల ఎలాగుందో అలాగే బయటకుంటే వాళ్ళు యథార్థవంతులు. యథార్థవంతులను ఎవరిని అంటారంటే, భక్తిహీనుడు తన ముఖాన్ని మార్చుకుంటాడు, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడంటూ సామెతల గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనంలో యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడు అంటూ రాశాడు. కాబట్టి ప్రియులారా, యథార్థవంతులు బయట ఎలాగున్నారో లోపల ఎలాగ ఉంటారో, ఒకవేళ ఎప్పుడైనా పొరపాటు జరిగితే దాన్ని ఎప్పుడుదప్పుడే సరి చేసుకుంటారు, చక్కపరుచుకుంటారు. ప్రవర్తనని, నా నడక తిన్నంగా ఉందా, ఎక్కడైనా తేడా వచ్చిందని తన నడక మీద తానే కనిపెట్టుకుని తన ప్రవర్తనను చక్కబెట్టేసుకుంటాడు ఎప్పటికప్పుడే. ఇంకొకటి వచ్చి చెప్పేదాకా ఉండడం. అలాంటి వారిని యథార్థవంతులు అంటారు. ఇంకొకటి వచ్చి నువ్వు ఇలా తప్పు చేసావయ్యా అని చెప్పి అంత అవకాశాన్ని ఇవ్వరాలి. మనుషులం కాబట్టి, పొరపాట్లు సహజం కాబట్టి, అనుకోకుండా మనం వాంటెడ్గా చేయకపోయినా అనుకోకుండా జరిగిపోతుంటాయి కొన్ని. వాటిని తన ప్రవర్తనను ఒకసారి పరిశీలించుకొని, కొంచెం తేడా వచ్చినట్టు ఉందే, అనుకోకుండా కోపంలో ఓ మాట అనేసానే అని వెంటనే దాన్ని ప్రవర్తన చక్క పెట్టుకుంటాడు. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి, కొంచెం పొరపాట్లో కోపంలో అనేసాను అక్క, ఏమనుకోకు, మధ్యాహ్నం కొంచెం కోపంలో అనేసాను, సారీ అని తన ప్రవర్తన ఏం చేసుకుంటాడు? చక్కబెట్టేసుకుంటాడు. ఎక్కడిదక్కడ చక్కబెట్టేసుకుంటాడు. అలాంటి వారిని యథార్థవంతులు అంటారు. తప్పును ఒప్పుకునే మనస్తత్వం ఉంటుంది వాళ్ళకి, సరి చేసుకునే మనస్తత్వం ఉంటుంది, గరణంగా ఉండే మనస్తత్వం ఉండదు వాళ్ళకి. అలాంటి వారిని యథార్థవంతులు అంటారు. అలాంటి యథార్థవంతులైన ముఖ దర్శనం చేస్తారు అంటూ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యథార్థవంతులు స్తుతి చేస్తూ ఉంటారంటే, ఎప్పుడు ఏం చేస్తారంటండి? కీర్తన 33:1 చెప్పాడు, యథార్థవంతులు ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారంట. కీర్తన 32:11 చెప్పాడు, యథార్థవంతులు ఆనందగానాలు చేస్తుంటారంట. ఎప్పుడు పాటలు పాడుతూ ఆనందంగా దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటారటండి. వాళ్ళని యథార్థవంతులు అంటారు. అండి, లోపలోటి బయటోటి పెట్టుకున్నాడు ఆనందగానాలు చేయలేడు. లోపలోటి బయటోటి పెట్టుకున్నాడు దేవుణ్ణి స్తుతించలేడు. లోపలోటి బయటోటి పెట్టుకున్నాడు తన ప్రవర్తన చక్కబెట్టుకుని నేను చేసిందే కరెక్ట్ అంటాడు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం గమనించుకుని ఎవరైతే యథార్థవంతులంగా బతుకుతామో వారు ఆయన ముఖ దర్శనాన్ని చూస్తారు. దేవుడు హృదయ అంతరంగాలను పరిశీలిస్తాడు, పై రూపాన్ని కాదు. హృదయాన్ని, అంతరంగాన్ని పరిశీలిస్తాడు. ఎవరు ఆయన ముఖ దర్శనం చేయాలో ఆయన డిసైడ్ చేస్తాడు. కాబట్టి ఆయన ముఖ దర్శనం మనకు కావాలని కోరుకుందాం, అలాగున జీవిద్దాం అని నేను మీకు ప్రభు పెట్టి మనవి చేసుకుంటున్నాను. ఆఖరి మాట, 7వ మాట, ప్రకటన 22:4 ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచూ ఉంటారంట. రోజు ఇంకేం పని ఉందయ్యా అంటే వాళ్ళకి ఆయనను సేవించడం, ఆయన ముఖ దర్శనం చేయడం, అంతేనంట. ఇంక వేరే పని లేదంట వాళ్ళకి. ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు అంటూ మాట్లాడాడు.
కాబట్టి ప్రియులరా, ఆయనను మనము సేవించే బిడ్డలంగా, ఆయన ముఖ దర్శనం చేసే వాళ్ళంగా మనం ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. నిర్గమాకాండం 10వ అధ్యాయం 26వ వచనంలో ఆయనను ఎలా సేవించాలటండి అమ్మా? ఆయన్ని ఎలా సేవించాలంటే నిర్గమ 10:26లో ఫరో అంటాడు, మోషే అంటాడు ఫరోతో, మేము మా దేవుని సేవించుటకు 3 దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళి అక్కడ మా దేవుణ్ణి సేవించాలని మా దేవుడు మాకు ఆజ్ఞాపించాడు, మమ్మల్ని పంపించు, మేము మా దేవుణ్ణి సేవించాలి అంటాడు మోషే. ఫరో అంటాడు, ముందు పంపనంటాడు. తర్వాత కొంచెం ఓ మెట్టు దిగి, మీరు పురుషులు మాత్రం వెళ్ళి మీ దేవుణ్ణి సేవించుకోండి అంటాడు. మోషే ఒప్పుకోడు, మేము పురుషులు మాత్రం వెళ్తామంటే స్త్రీలు కూడా ఉండాలి, పిల్లలు కూడా ఉండాలి అంటాడు. మళ్ళీ తర్వాత రెండోసారి వచ్చినప్పుడు ఫరో అంటాడు, అయితే మీరు పురుషులు స్త్రీలు మాత్రం వెళ్ళి మీ దేవుణ్ణి సేవించుకోండి, పిల్లలు మాత్రం తీసుకెళ్ళొద్దు అంటాడు. కుదరదు అంటాడు మోషే. మళ్ళీ మూడోసారి వచ్చినప్పుడు అంటాడు ఫరో, మీరు పురుషులు స్త్రీలు పిల్లలు మాత్రం వెళ్ళి సేవించండి మీ దేవుణ్ణి, మీ పశువుల్ని ఇక్కడే పెట్టండి అంటాడు. దానికి ఒప్పుకోడు మోషే. చివరాఖరికి ఏమవుద్దంటే ఆయన చెప్పిన మాట, ఒక డెక్క అయినను విడిచిపెట్టబడదు, మొత్తం అందరం వెళ్ళాలి, పశువులతో పిల్లలతో వృద్ధులతో. మాకు అక్కడికి వెళ్ళాక మా దేవుడు గొర్రెలిమ్మంటాడు, లేకపోతే ఏమడుగుతాడో మాకేం తెలుసు, మొత్తం మాకేముందో చీపురు పొలతో సహా మేము అన్నీ పట్టుకుని వెళ్తే అక్కడికి వెళ్ళాక మా దేవుడు ఏదడుతుంది, మా దేవుడికి మేము బలి అర్పణ చేసి ఆయన్ని సేవించాలా. ఒక్క డెక్క ఆయనను విడిచిపెట్టబడదు, అందరిని పంపితేనే, అన్నీ ఇస్తేనే, అన్నీ పట్టుకెళ్ళమని అంగీకరిస్తేనే వెళ్తాం అంటూ మోషే ఘాటుగా చెప్తే, అప్పుడు ఆఖరిగా పస్కా పండుగ జరిగినప్పుడు ఫరో ఇంట్లో మొదలుకొని ఐగుప్తులో చివరి ఇంటి వరకు ప్రథమ కుమారులందరూ చచ్చిపోతే, అప్పుడు బాబు మీరు కోరుకున్నట్టు వెళ్ళిపోండి ఆయన అని అన్నీ ఇచ్చి పంపించేస్తే అప్పుడు వెళ్ళి దేవునిని సేవించారని దేవుని వాక్యం తెలియజేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆయన ఎలా సేవించాలయ్యా అంటే, ఆయన ముఖదర్శనం ఎవరికి దొరుకుతుందయ్యా అంటే, కుటుంబ సమేతంగా భార్య భర్త పిల్లలు అందరూ దేవుని సన్నిధిలో కనపడేటట్లుగా అందరూ వచ్చి ఆయనను సేవించాలని రాయబడి ఉంది అండి. చాలామంది తల్లి వస్తే కూతురు రారు, కూతురు వస్తే తల్లి రారు, తండ్రి వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, వీళ్ళిద్దరూ ఒకేళ్ళు వస్తే పిల్లల్ని ఇంటికాడ పెట్టి వస్తారు అండి. కుటుంబ సమేతంగా మందిరమునకు రావాలి, అలాగున ఆయనను సేవించాలి, అప్పుడు ఆయన ముఖ దర్శనాన్ని ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, భర్త మాత్రమే రక్షణ పొందాడు, భార్య కోసం ప్రార్థన చేయాలా. భార్య మాత్రమే రక్షణ పొందింది, భర్త కోసం ప్రార్థన చేయటం కోసం శుక్రవారం ప్రార్థనలో ఆయన సన్నిధిలో గోజాటానికి రావాలి. బిడ్డలు ఈ దినాల్లో క్రమము లేకుండా తిరుగుతున్నారు. చిన్న చిన్న పిల్లలకి తాగుడు అలవాటు, సిగరెట్ల అలవాట్లు, మాదక ద్రవ్యాల అలవాట్లు అవుతున్నాయి. 18 సంవత్సరాల పిల్లడు నిన్న చచ్చిపోయాడు, ఒకడు 17 అంట అండి. చాలా తక్కువ వయసున్న పిల్లలు కూడా రకరకాల అలవాట్లకు గురై చనిపోతూ ఉన్నారు. ఆ తల్లికి ఆ తండ్రికి చనిపోయినప్పుడు ఎంత కడుపు వేదన ఉంటుందో, అక్కడ వరకు రాకుండానే చిన్ననాటి నుంచే బిడ్డలను దేవుని సన్నిధిలోకి తీసుకొస్తే, చిన్ననాటి నుంచే ప్రభు సన్నిధిలో ప్రతి శుక్రవారం ప్రార్థనలో పాలు పంపులు పొందితే, నా బిడ్డల కోసం అంగలారిస్తే, నా బిడ్డలను దేవుడు కంచి కాపుదలోంచి కాపాడతాడు కదా. అందుకని శుక్రవారం ప్రతి వారు కూడా మీ పనులన్నీ పక్కన పెట్టుకుని మందిరంలోకి వచ్చి మీ పిల్లల కోసం ప్రార్థనలు చేయండి, మీ యొక్క కుటుంబ సభ్యులందరి కోసం ప్రార్థనలు చేయండి, కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలోకి రండి. ఆయన ముఖ దర్శనాన్ని మనం కోరుకుందాం, ఆయన ముఖ దర్శనం మనకు కలుగుతుంది. అలాగున్న పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమె పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, సహాయం చేయండి. ఈ దినమునైనా